last session for this afternoon. ఈ మధ్యాహ్నానికి ఆఖరి సెషన్ లేదా ఈ రోజుకి ఆఖరి వర్తమానం కోసమై చూద్దాం. As you can see on the screen, it's on the mercy and the long suffering of God. మనం అక్కడ ఉన్న స్క్రీన్ మీద చూస్తున్నాము దేవుని దయ అలాగే దీర్ఘ శాంతము అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. You should be on page 47 if you notice. మీ యొక్క బుక్లెట్లో 47వ పేజీలో ఇది ఉంది, దయచేసి గమనించి తీసి పెట్టుకోండి. And again, I would encourage you to be taking notes and be learning as much as you can from this session. మరి ఈ సెషన్లో నుంచి కూడా మీరు ఎక్కువగా నోట్స్ రాసుకోవడానికి అలాగే ఎక్కువ నేర్చుకోవడానికి మీరు ఇష్టపడండి. Our aim for this afternoon in our final session is to see how or consider how the mercy of God can affect us in how we serve others. దేవుని యొక్క దయ అనేటువంటి అంశము ఈ ఆఖరి వర్తమానంలో మనం చూస్తున్నప్పుడు మనము పరిచర్య పట్ల ఎలాంటి భారాన్ని మనం కలిగి ఉండాలో మనకి తెలియజేస్తుంది. Now this should come natural to us because all of us already are recipients of the mercy of God. ఎందుకంటే ఇది మనకి కొత్త పదమేవి కాదు, అందరూ కూడా దేవుని దయను మనం పొందుకున్నాం. Romans chapter 9 verse 15 tells us, రోమాపత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో లేఖనము చదివితే ఒకసారి, ఎవరిని కరుణించును వారిని కరుణించును. ఇలాగ చెప్పుచున్నాడు, నేను ఎవరిని కరుణించునో వానిని కరుణించును, ఎవని ఎడల జాలి చూపించునో వాని ఎడల జాలి చూపించును. so it's God who shows mercy and it's God who shows compassion. కాబట్టి దేవుడు ఎవరి ఎడల దయ చూపిస్తాడో కరుణ చూపిస్తాడో అనేటువంటి లేఖనం చూస్తాను. And remember, because he's sovereign, he shows it to whomever he will. దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు కాబట్టి ఆయన ఎవరి ఎడల దయ చూపించాలో కరుణ చూపించాలో ఆయన ఇష్టం. It's not our place to argue with God, it's his prerogative as to whom he shows mercy and grace towards. ఆయనతో మనం వాదించడానికి వీలు కుదరదు, ఎందుకంటే ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు కాబట్టి ఆయన దయ చూపించడంలో కరుణ చూపించడంలో ఆయన ఇష్టమే. It is not our job to question God, it's our job to trust God. మనము ఆయన ప్రశ్నించడం కంటే ఆయన విశ్వసించడం ప్రాముఖ్యమైనది. So today let's get started. Point 1, we'll look at what the mercy of God is. What is the mercy of God? మనము మొదటి ప్రశ్నగా దేవుని దయ అంటే ఏమిటో మనం చూద్దాం. ఈ మెటీరియల్లో 47వ పేజీలో ఉంది. Our second heading will be, where is it found in the Bible? రెండో ప్రశ్నగా ఇది బైబిల్లో ఎక్కడ ఉంది. And thirdly, how should it affect our ministries and service to the Lord? మూడో ప్రశ్నగా నేను పరిచర్య చేసే విధానాన్ని అది ఎలా ప్రభావితం చేయాలి లేదా చేస్తుంది. Well, by definition, God's mercy is the disposition of his heart and will to pity and relieve those who are in trouble. ప్రాముఖ్యంగా మన పట్ల దేవుని దయ ఇతరుల పట్ల మన పరిచర్యను ఎలా ప్రభావితం చేస్తుందో అనేటువంటి విషయాలు మనం చూస్తాం. It is like his unmerited kindness in a way. ఆయన దయ ఎలాంటిదనంటే అసలు ఏ హద్దులు ఎల్లలు లేకుండా ఉండేటువంటిది. Where God chooses to pass by a crime where he could be angry. Where God chooses to pass by a crime where he has every right to be angry. మనం ఏదైనా నేరం చేసినప్పుడు లేదా తప్పిదం చేసినప్పుడు ఆయన దయ ఎలా చూపిస్తాడో కూడా మనం చూస్తాం. And instead of anger, he shows pity towards us. కానీ ఆయన వాస్తవానికి కోపం చూపించాలి, కానీ మన పట్ల ఆయన దయ చూపిస్తా ఉన్నాడు. Scripturally, we know God is merciful because he doesn't punish us according to our sins. లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయంటే మనం చేసినటువంటి తప్పిదానికి శిక్ష విధించట్లేదు. The psalmist says that he knows our frame. He knows we are but dust. మనము కీర్తనకారుడు రచించిన కీర్తనలో మనం ఏం చూస్తామంటే కేవలం మనం వట్టివారమని ఆయన లేఖనం చూపిస్తూ ఆయన ఎలా కరుణ చూపిస్తాడో కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. This is why by necessity God in himself has to be merciful towards us or we would have no hope. మనకి ఏ ఆధారము లేదు కాబట్టి ఆయన దయ చూపించవలసిందే. Now let's look at some other words in the Bible for God's mercy. మనం ఇంకా కొన్ని పదాలు చూద్దాం, బైబిల్లో ఏమేంకా ఉన్నాయో చూద్దాం. They are words like loving kindness, దీర్ఘశాంతము, ప్రేమ అనేటువంటి పదాలు కూడా మనం చూస్తున్నాం అక్కడ. his long suffering, దీర్ఘశాంతము, దయ, దీర్ఘశాంతము అనే పదాలు. his compassion,
ఆయన కనికరము కలిగినటువంటి వాడు. When Jesus looked out on the crowd and saw them hungry and thirsty and without a shepherd, he had compassion or mercy upon them. ఆయన కాపరు లేనటువంటి గొర్రెలను చూసినప్పుడు ఆయన కనికరపడి వాళ్ళకి దాహం వేస్తుందని, ఆహారం అవసరమని ఆయనే దయ చూపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. Another word that can be used is also his patience. ఆయన దీర్ఘశాంతం కూడా అదే పదానికి సంబంధించినట్టుగా వస్తారు. These all imply God's active mercy in a situation. అక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సంఘటనలో ఆయన స్పందించేటువంటి స్పందన మీద కూడా ఆధారపడి ఉంటుంది. So to sum up the mercy of God, I would say this. To sum up the mercy of God, I would say this. కాబట్టి మనం ఆ పదాలు మనం చూసినప్పుడు కూడా ఆయన యొక్క కనికరాన్ని, ఆయన దయని కూడా మనం చూస్తా ఉన్నాం. God relieves the miserable. చాలా వేదనలో ఉన్నటువంటి వారిని ఏమి విడిచిపెట్టేది కాదు. He pardons the guilty. ఎవరైతే నేరం చేశారో వారి నేరాన్ని క్షమించేటట్టుగా ఉన్నాడు. And he saves the fallen. He saves the fallen. పడిపోయినటువంటి వారిని కూడా లేపేటువంటి వాడుగా ఉన్నాడు. In Titus chapter 3 verse 5. In Titus chapter 3 verse 5. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే, according to his mercy he saved us. ఆయన దయ బట్టి ఆయన కనికరం చూపిస్తా ఉన్నాడు అని మనకి లేఖనం చూస్తా ఉన్నాం. In fact, God's saving mercy is his crowning mercy. ఆయన దయ అనేటువంటి పదముతో కూడా ఆయన ఏ రీతిగా మరి కిరీటం, దయా కిరీటం అనే పదం కూడా మనం చూస్తాం. His salvation is the greatest mercy of all. రక్షణ, మానవుడి పట్ల రక్షణ అనేటువంటిది అత్యంత ఉన్నతమైనటువంటి దేవుని యొక్క దయగా మనం చూస్తున్నాం. That mercy not only freed us from hell, ఆ దయ మనల్ని నరకం నుండి కేవలం తప్పించడం మాత్రమే కాదు కానీ, but it enthroned us into a kingdom. తప్పించడం మాత్రమే కాదు కానీ ఆయన ఉన్నతమైనటువంటి రాజ్యానికి మనల్ని నడిపిస్తా ఉంది. Hallelujah. హల్లెలూయా. So mercy here in the scripture, if we have a look at it together in Psalm 119 verse 64. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 64వ వచనము ఇలా చెబుతుంది. ఎవరైనా తీసి చదివించు. 119:64. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించదము, నిత్యము దానిని అనుసరించదము. Psalm 119 verse 156. 119వ కీర్తన 156వ వచనము కూడా దయచేసి చదవండి. యెహోవా నీ కనికరములు మితిలేనివి, నన్ను బ్రతికించుము. నీ న్యాయ విధులను బట్టి 145వ కీర్తన 8వ వచనం. యెహోవా దయాదాక్షిణ్యం గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. And let's turn to the book of Ephesians chapter 2 for a moment. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం కూడా ఒకసారి దయచేసి మీ బైబిల్ తిప్పండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనం క్రీస్తుతో కూడా బ్రతికించెను. No, it's Ephesians 2:4. Okay, yeah, 2:4 and 2:5. 2:4 was written there is rich in mercy because of his great love. Even verse 5, when we were dead in sins. Yes, I read that. You read that as well? Yes. Yeah, for his great love wherewith he loved us. So మనం అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు 5వ వచనం కూడా 4-5 కలిపి ఉంది ఇంగ్లీష్లో అని thank you. So we know that the scripture tells us because we are saved out of mercy, we are vessels of mercy. మనము లేఖనం మనం చూస్తున్నప్పుడు మనము దేవుని యొక్క దయను, దేవుని యొక్క కృపను పొందుకున్న వారమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. It was mercy that when you were dead in sins, he made you alive. మనము అపరాధముల చేత చచ్చినప్పుడు ఆయన దయ చేత మనల్ని రక్షించాడు. You were dead. You had no hope. You could not respond to God. నీవు వృద్ధుడు, చచ్చిపోయిన వాడివి, ఆత్మలో చచ్చిపోయిన వాడు, దేవుని యొక్క వాక్యానికి ఏమాత్రము స్పందించలేని వాడు. God had to sovereignly quicken your spirit in an act of mercy and make you alive
raised from the dead so that you can respond to him and repent. దేవుడు మహా కనికరమును దయను చూపించి చచ్చిపోయినటువంటి నిన్ను ఆయన బ్రతికించి ఆయన వాక్యానికి స్పందించేటట్టుగా చేశాడు. Only God can bring life. నేను జీవాన్ని ఇచ్చేది. This is what he did when he raised the dead in the Gospels. సువార్తల్లో మనం అదే చూస్తున్నాము. మృతులైన వారు చచ్చిన వారిని లేపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. He did it to them physically, but to us spiritually. వారికేమో భౌతికంగా లేపితే ఒకవేళ మనలేమో ఆత్మీయంగా చచ్చిన వారిని లేపాడు. You couldn't respond to God, but God in mercy gave you the strength to respond by his spirit. దేవుని యొక్క ఆత్మ ద్వారా మనల్ని జీవింపజేసిన తర్వాత ఆ సువార్తకి స్పందించేటట్టుగా చేశాడు. And let's remember, as Pastor Warren has already told us, because none of us deserve salvation, it was a pure act of mercy. ఇందాక మనము డాక్టర్ వార్ గారు చెప్పిన మాట మనం విన్నాం కదా, అది కేవలము ఉచితమైన కృప ద్వారా ఆయన మనం రక్షించుకున్నాడనే మాట మనం విన్నాము. Amen. Amen. Now write this verse down. రాసుకోవాలి మీరు ఇవన్నీ కూడా. 2 Corinthians 2 కొరింథీ పత్రిక chapter 1 verse 3. 1వ అధ్యాయము God the 3వ వచనం. God the Father is termed here the Father of mercies. ఇక్కడ మనం చదువుతారు. 2 Corinthians 1:3. 2 Corinthians 1:3. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. Why is he the Father of mercies? ఎందుకంటే తండ్రి అయిన దేవుడు కనికరం కలిగిన దేవుడు అని రాస్తుంది. Because the Father gave us the Father sent his Son. Well, I'm trying to get them to give me the answer. తండ్రి అయిన దేవుడు ఎందుకు కనికరించాడు? So he's the Father of mercy. Why? ఎందుకు తండ్రి అయిన దేవుడు కృప చూపించాడు లేదా కనికరించాడు? Because the Father sent up. ఎందుకనంటే తన తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడిని పంపించాడు. Alright, so you're going to say it exactly how I'm saying it. So But little miss, I think, but if you finish the sentence, I think. So the Father sends the Son. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడిని పంపించాడు. The Father's merciful in sending the Son, తండ్రి అయిన దేవుడు కనికరము చూపించి తన కుమారుడిని పంపించాడు. who ultimately gives us the crowning mercy of salvation through his Son. ఎందుకనంటే ఆయన మహా దయ చూపించి మనకి రక్షణ కిరీటాన్ని ధరింపజేయడానికి తన కుమారుడిని మనకు పంపించాడు. That's why he's called the Father of mercies. అందుకనే తండ్రి కనికరము పూరుడు అని మనం అంటుంటాం. Notice in your Bibles, it's the Father of mercies, plural. నీ తండ్రి అయిన దేవుడు కనికర పూర్ణుడు అని బహువచనంలో వాడుతూ ఉన్నాడు బైబిల్లో. Because although we're saved once in Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువులో మనం ఒకప్పుడు we have continuing mercy and blessing in Jesus Christ. మనము ఆయన కనికరమును ఆయన కృపని మనము కొనసాగించుకుంటూ ఆయన కొనసాగిస్తూ మనకు వస్తూ ఉన్నాడు. Every spiritual blessing and mercy is found in the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువులో కనికరము కలిగినటువంటి దేవుడు మనకన్నిటిని అన్నిటిని అనుగ్రహిస్తా ఉన్నాడు. So this afternoon we can afford to rejoice in God's mercy towards us. మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మహా కనికరము ఏ రీతిగా విస్తరింపజేయబడుతుందో మనం చూడబోతున్నాము. We can rejoice in his mercy, in his eternal covenant mercy. దేవుడి యొక్క ఆ యొక్క నిబంధనలో నిత్య నిబంధనలో ఆయన ఎలాంటి కనికరము కలిగి ఉన్నాడో మనం చూడబోతున్నాం. We can rejoice that his mercy is effectual in the cross. ఆయన యొక్క కనికరము సిలువ మీద ఏ రీతిగా పనిచేస్తుందో కూడా మనం చూస్తాం. And we can rejoice that his mercy is eternal in Jesus Christ. ఆయన నిత్యత్వములో దేవుని యొక్క కనికరములో మనం ఎలా ఆనందిస్తామో కూడా మనం చూస్తాం. Right, so let's have a look now at how we would allow the mercy of God to affect our lives and ministries as మనము ఆ యొక్క కనికరము మన పరిచర్య పట్ల ఎలాంటి పరిస్థితులు తీసుకొని వస్తుందో కూడా మనం చూద్దాం. Firstly, we are called to show mercy towards others as God has shown us mercy. మనము పరిచర్యలో ఎలాంటి కనికరము మనం చూపించాలి అంటే దేవుడు మన పట్ల ఎలాంటి కనికరమును దయను చూపించాడో మనము కూడా అలాగే
చూపించిన వారు. Is mercy a communicable or non-communicable attribute? ఆయన దయ అనేటువంటి పదము ఆయన వెల్లడించేదా, వెల్లడించలేనటువంటి గుణలక్షణమా? వెల్లడించేదే. Correct. Yeah, fantastic. So, because it's communicable, we are to outwork the same mercy we've been shown. ఆయన మన పట్ల ఏదైతే చూపించాడో మనము కూడా అలాంటి కనికరమైన ఇతరులకు చూపించాలి. You can write these verses down. Matthew 5 verse 7. 5:7. Matthew 5 verse 7. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. So you're blessed as you outwork that communicable attribute. కాబట్టి మీరు అది చెప్పారు, అది మనం వెల్లడిపరిచేటువంటి గుణలక్షణం అని మీరు చెప్పారు కదా. 1 Timothy chapter 1 verse 16. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం కూడా మనకు అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి తిమోతి పత్రిక 1:16. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి మాదిరిగా ఉండులాగను యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. Now that is Paul saying that he has received mercy. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు అంటే ఆయన కనికరాన్ని దయను కూడా పొందుకున్నాడని చెప్తున్నాడు. And that he must display that mercy in perfect patience. ఆ పొందుకున్నటువంటి కనికరము దయని కూడా అది చాలా దీర్ఘశాంతముతో ఇతరుల పట్ల కూడా వెల్లడించాలి. As an example, ఒక ఉదాహరణగా మనకు చూపిస్తున్నాడు అది. each one of us, you know this, are called to be models or exemplars of patience. మనము ఆ యొక్క ఉదాహరణ తీసుకుని మనము కూడా దీర్ఘశాంతాన్ని ప్రదర్శించేటువంటి వారిగా మనం చూపించాలి. And I wonder, when you become impatient with someone in your church, you need to go back and question mercy again. Do you recognize the mercy that was shown to you? నీ సంఘంలో ఎవరితోనైనా నీకు ఒకవేళ విభేదం ఉంటే ఒకవేళ నీవు ఆ దయను, ఆ కనికరాన్ని, ఆ పదాలను నీవు జ్ఞాపకం చేసుకుని నువ్వు ఎలా స్పందిస్తున్నావో జ్ఞాపకం చేసుకోమంటున్నావు. When you remember the mercy that God showed you, దేవుడు నీ పట్ల ఎలాంటి దయను కనికరమును చూపించడం జ్ఞాపకం you'll be able to be patient with someone that's testing you. దేవుడు ఎలాంటి కనికరము నీ పట్ల చూపించాడో నీవు కూడా నీ సహోదరుడి పట్ల అలాంటి దయను కనికరాన్ని చూపించాలి. Amen. ఆమేన్. So this is how we learn from the mercy of God in the scriptures. ఆ లేఖనాలలోంచి దేవుడు ఎలాంటి కనికరాన్ని చూపిస్తున్నాడో మనం లేఖనాల నుంచే నేర్చుకోవాలి. Luke chapter 6 and verse 36 tells us again that we are commanded to be merciful. లూకాసు వార్త 6:36లో ఇదే విషయాలను లేఖనాలలో మనకి చూపిస్తా ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. మన తండ్రి కనికరము గలవాడు కాబట్టి మనమును కనికరము గలవారే ఉండాలి. It's an express command to be like our Father in heaven. ఇది ఒక ఆజ్ఞతో కూడుకున్నది. తండ్రి అయిన దేవుడు మన పట్ల ఎలాంటి కనికరం కలిగి ఉన్నాడో మనము అలాంటి కనికరం కలిగి ఉండాలి. Father of mercies. తండ్రి అయిన దేవుడు ఎలాంటి వాడు అంటే కనికరం కలిగిన వాడు. And in the same way as the Father sent his Son to lay down his life, ఆ తండ్రి అయిన దేవుడు ఎంత కనికరం చూపించాడు అంటే తన కుమారుడిని మన కోసము బలిగా అర్పించాడు. we show the same mercy in being willing to lay down our lives for our churches. మనము కూడా మన సంఘస్థుల కొరకు ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. We're merciful to the weak. ఎందుకంటే అది కనికరం అనేటువంటి పదానికి సాంకేతికంగా ఉంది. We're merciful to those that are troubled in spirit. ఎవరైతే విరిగి నలిగిన ఆత్మ కలిగి ఉన్నారో వారి పట్ల అలాంటి కనికరాన్ని చూపించవలసిన వారు. We consider them as God considered us. మనల్ని దేవుడు ఎలాగైతే మనకి ఉద్దేశించాడో మనము కూడా వారి పట్ల అలాంటి కనికరాన్ని చూపించాలి. Secondly, we want to see that God's mercy helps us to look to God in prayer, not his judgment. రెండవదిగా మనం చూస్తే ప్రార్థనకు సంబంధించినట్టుగా మనం ఏమైతే ఉందో కనికరం అనేటువంటి పదాలకి అది మనం చూడబోతున్నాం. We go to God in prayer because he's a merciful God. మనము ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు మనం ఏమని ప్రార్థన చేస్తాము? దయగల తండ్రి అని ప్రార్థన మొదలు పెడతాం కదా. Now there is a day that God will come in judgment. ఒకవేళ అది న్యాయం తీర్చేవాడైతే ఒకవేళ
but right now the throne of grace is open. ఇప్పుడు దేవుని యొక్క కృపా సింహాసనము తెరవబడి ఉంది. మనము ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాం? And the Bible tells us we can go there to get mercy in our time of need. మనకున్నటువంటి అవసరాల్లో, మనకున్నటువంటి కష్టాల్లో ఆ కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళి ఆ కృపను మనం పొందుకోవడానికి మనం ప్రార్థన చేస్తున్నాం. Brothers, let's not forget the art of prayer. సహోదరులారా, ఆ యొక్క ప్రార్థన గడియను మర్చిపోవద్దు. We pray that we might be reminded that God is merciful and that we might seek His mercy. మనం ఆయన కనికరం కలిగిన దేవుడని, కృపా సంపూర్ణుడని మనము మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. Thirdly, God's grace pardons great sin and great sinners. మూడవదిగా మనం చూసింది ఏంటంటే దేవుని దయ తీవ్రమైనటువంటి పాపాలను మరియు ఘోరమైన పాపాలను కూడా క్షమించగలదని. Psalm 25 verse 11. కీర్తన 25:11 కీర్తన యెహోవా నా పాపము బహుఘోరమైనది. యెహోవా నా పాపము బహుఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమించుము. దానిని క్షమించుము. That's a prayer of the psalmist asking for forgiveness, knowing that God is merciful. ఇక్కడ ఉన్నటువంటి కీర్తనకారుడు దేవుడు కనికరించేటువంటి వాడిని తెలుసుకొని ఆ రీతిగానే ప్రార్థన చేస్తున్నాడు, క్షమించమని. He calls iniquity or sin, his sin, great. ఆయన తను చేసినటువంటి పాపాన్ని వెల్లడిపరుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. One thinks that the psalmist has committed some grievous or very heinous sin when he prays this prayer. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు కీర్తనకారుడు ఎంతో ఘోరమైనటువంటి క్షమించలేనటువంటి పాపము చేస్తున్నాడని మనం చూస్తున్నాం. But in fact we don't know what the particular sin is that he's praying for mercy on. కానీ ఏ పాపము చేసాడో మనకి స్పష్టంగా తెలియదు, కానీ ఆ పాపము క్షమించమని మాత్రం అడుగుతున్నాడు. I actually think it's wrong to categorize sin in greater and lesser forms. ఒకవేళ మనము అలాగ వెతుకుతూ ఉంటుంటే అది ఎంత తీవ్రంగా ఉంది, ఏ పాపం చేశారో, ఈ పాపం చేశారు, ఆ పాపం చేశారు అనేటువంటిది అన్వేషణ చేయడం కాదు. All sin is serious to God. ప్రతి పాపము దేవుని ఎదుట పాపమే. All sin is grievous in God's eyes. దేవుని దృష్టిలో ప్రతి పాపము ఘోరమైనదే. But we thank God for His mercy. కానీ మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకనంటే కనికరించడం మనల్ని. Because His mercy is greater than our greatest sin. ఆయన కృప మనం చేసినటువంటి పాపము కంటే హెచ్చుగా ఉంది. Hallelujah. Brothers, I know we still sit in this room. We're prone to sin. మనం సహోదరులారా, మనలో ఇంకా పాపం ఉంది. ఈ పాపము ప్రభావం మన మీద ఇంకా ఉంది. How can we minister the mercy of Christ to our people if we haven't experienced His mercy ourselves? మనం ఆయన కృపని వ్యక్తిగతంగా అనుభవించకపోతే ఆ యొక్క కృపని మనం ఎలా వెల్లడిపరచగలము? This is why Jesus was against the Pharisees. అలాగే సద్దుకీయులు ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు వారు కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. They thought they were righteous. వాళ్ళు నీతిమంతులుగా కనబడుతున్నారు. They thought they were above sin. పాపము చేయలేకుండా పాపానికి అధికంగా ఉన్నవారుగా కనబడుతున్నారు. And so Christ didn't come for them. వాళ్ళు యేసుక్రీస్తు వారు వారి కోసం రాలేదు. He came to show mercy to the sick. ఎవరైతే పాపములో ఉన్నారో వారిని విడిపించడానికి యేసుక్రీస్తు వారు To save us out of the graveyards of the death of our sin. ఎలాంటి పాపములో ఉన్నామో అలాంటి పాపము నుండి విడిపించడానికి ఆయన వచ్చాడు. And like Lazarus, to raise us from the dead and bring us back to life that we might be with Him. లాజరు ఎలాంటి పాపములో ఉండి తిరిగి లేచాడో అలాంటి పాపములో ఉన్న వారిని కూడా తిరిగి లేపడానికి ఆయన వచ్చాడు. Our next point is that we should take heed of abusing the mercy of God. Abusing or working against the forgiven. మీ మెటీరియల్లో 49వ పేజీలో ఈ అని చూడండి. పైన యాక్చువల్గా డి ఉండాలి, ఈ అని ఉంది. దేవుని కనికరము మనలను దీన మనస్కులై ఉంచవలనని, మన జీవితంలో అత్యమంతయు నశింపు చేయవలనని, ఎలాగనగా దేవుని కరుణాహస్తం నుండి మనకు లభించినది ఏమిటి? I'm not sure that the PowerPoint's lining up there, but that's okay, we'll keep going. So yes, we need to make sure that we're not abused, just because the
available, we just don't assume on the mercy of God. మనకి ఏదో కరుణ కృప అందుబాటులో ఉంది కాబట్టి ఆయన మీద పూర్తిగా లేదంటే అన్ని విషయాలు మనము చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. Don't think that because God forgives sin and mercy that you can just keep on going on sinning. అలాగని నేను పాపం చేస్తూ ఉండి ఆయన కృప ఉంది కదా నన్ను క్షమిస్తాడు కదా అని చేసుకోవడానికి కాదు. That we might, Paul says, keep on sinning that the grace of God might abound. మనం ఒకవేళ అలా చేసుకుంటూ వెళ్తే ఆయన కృప ఒకవేళ మన పట్ల ఆగిపోతుందేమో. This is to make God's mercy your enemy. దేవుని యొక్క దయ ఇక్కడ ఎలా కనబడుతుందంటే అలా పాపం చేసేవాడికి శత్రువుగా కనబడుతుంది. To truly know His mercy is not to take advantage of it. మనం ఎప్పుడూ కూడా ఆయన కృప ఉంది కాబట్టి అది ఆధిక్యతగా భావించి ఆ పాపంలో కొనసాగకూడదు. So men of God here today, we don't just sin knowing that God will forgive us. మనము దేవుడు క్షమిస్తాడు కదా అని చెప్పి మనం అలాగా కొనసాగించకూడదు. The mercy of God helps us to fear God, to fear sin and what it did to Jesus Christ. దేవుడి యొక్క దయ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువులో మనకి ఎలాంటి సౌలభ్యం ఉందో చూపిస్తూ ఆయన కనికరాన్ని పొందడం కొరకు మాత్రమే. Our next point of order is that God's mercy should keep us humble and destroy pride in our lives. దేవుని కనికరము మనము దీన మనస్కులుగా ఉంచాలని మన జీవితంలో అతిశయమంతా పోవాలనేది దేవుని ఆజ్ఞ. Do you know everything you have is given to you by God? నీకు ఉన్నదంతా కూడా దేవుని మహా కృపను బట్టి నీకు అందించబడిందే. The Apostle Paul says, what do you have that you did not receive? నీకేదో ఉన్నది కాబట్టి నువ్వేదో పొందుకో, నీది కాదు, దేవుడు నీకు కృప ద్వారా ఇచ్చింది. And so if everything comes from God's hand, it should humble us. ఒకవేళ అదే నిజమయ్యి దేవుడే నీకు సమస్తాన్ని ఇచ్చాడని నువ్వు నమ్మితే నువ్వు ఎలా ఉండాలి అంటే దీన మనస్కులుగా ఉండాలి. We don't deserve anything, and yet God out of His mercy has given everything to us. మనం ఏది అతిశయించేటువంటి విషయం కాదు కానీ దీనులమై ఆయన కృప మీద ఆధారపడేటువంటి వారంగా ఉండాలి. I think a regular prayer we should pray when we realize that we are so blessed, even here in India, is that thank you God for your mercy. మన భారతదేశంలో కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నీ కృపకై వందనాలని మనం ప్రార్థన చేస్తుంటాం. Thank you God for your grace and your goodness. నీ కృపను బట్టి నీ మంచితనాన్ని బట్టి నీకు వందనాలని అని చెప్తుంటాం. You can write those three down: mercy, grace, goodness. They're a beautiful trilogy that work together in the Godhead. మూడు పదాలు కూడా కృప మరియు కనికరము మరియు దయ అనేటువంటి మూడు పదాలు కూడా చాలా ప్రాముఖ్యమైన మూడు అనేటువంటి పదంతో ఉంది. Micah chapter 6 verse 8. Micah. The prophet Micah chapter 6 verse 8. ఇంకా 6 It talks about 8 how mercy should create humility. మనకి ఆయన దయ మనల్ని ఎంత దీనులుగా తగ్గించుకునేటువంటి వారుగా చేయాలో మీకా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పబడుతుంది. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని యొద్ద ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. Now we are commanded to love mercy. కాబట్టి మనకి ఆజ్ఞాపిస్తున్నాడు దయ అనే దాన్ని మనం ప్రేమించాలని. You're not just commanded to know about mercy, కేవలం తెలుసుకోవడం మాత్రమే కాదు దయ గురించి, to love it. దాన్ని ప్రేమించాలి. What does that look like? అది ఎలా దానికి అర్థం వస్తుంది చెప్పండి. తెలుసుకోవడమా లేదంటే ప్రేమించడమా? ప్రేమించడం. తెలుసుకొని దాన్ని ఏదైనా మనం ప్రేమిస్తామంటే దాన్ని నడుస్తామని, to obey it, to do it. మనం దాన్ని ఒప్పుకున్నాము, దాన్ని చేస్తామని. Jesus said it this way: don't say you love me and not obey my commandments. యేసుక్రీస్తు ప్రభువారు చాలాసార్లు చెప్పిన మాట ఏంటంటే మేము ప్రభువా మిమ్మల్ని ప్రేమిస్తున్నామని చెప్పి నా ఆజ్ఞలు మీరు చేయకపోతే ఎలాగా? That's what it means to love mercy, to apply mercy. దయని ప్రేమించడం అంటే ఏంటంటే మన జీవితాలకి అన్వయించుకుంటూ ముందుకు వెళ్ళడము. And that's what keeps us humble before the Lord. అది మనల్ని దేవుని దగ్గర దీనులుగా తగ్గించుకున్న వారంగా చేస్తుంది. We consider the mercy that has been shown to us and show others that mercy. దేవుడు మన పట్ల చూపించాడు కృపని, అలాగే మనం కూడా ఇతరుల పట్ల ఆ కృపను చూపించాలి. And in this way we walk humbly before our God. ఇదంతటిని బట్టి మనం ప్రభు దగ్గర దీనులుగా తగ్గించుకున్న వారు కావాలి. Let us be men today that are determined to know the mercy of God in a new measure. ఇది ఇప్పుడు మనం ఈ మాటలు విన్న వాళ్ళము ఒక కొత్త కోణములో ఆయన కృపని ఆయన దయని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. Reflect back on your life and see where
God saved you from. మీ జీవితాల మీద ఈ పదాలు ప్రభావితం చేసేటట్టుగా మీ జీవితాలు అన్వయించుకుందాం. Do you sense the immense mercy that was shown to you when you deserved none of it? ఏది పొందుకోలేనటువంటి వాస్తవ స్థితిలో ఉన్నటువంటి మన పట్ల అంత దయని అంత కృపని మన పట్ల చూపించాడు కదా. Next point of order. తర్వాత అంశాలకు వెళ్దాం. God mercifully keeps us by restraining us from being given over to our sin. ఎఫ్ అని ఉంది చూడండి 49లో, అది అటు నెంబర్లు తడబడ్డాయి కానీ మనకి ఎఫ్ అని ఉంది చూడండి ఒకసారి. 49వ పేజీలో లెఫ్ట్లో ఎఫ్ అని ఉంది. మనము పాపాలకు అప్పగించబడకుండా దేవుడు దయతో మనల్ని నిలువరిస్తూ ఉన్నాడు. Now the verse I'd like to look at is Genesis chapter 20 ఆది కాండము 20వ అధ్యాయంలో దీనికి సంబంధించిన వచనాన్ని మనం చూస్తాం. and verse 6. 6వ వచనం. We see here a character called Abimelech. అందుకు దేవుడు అవును యథార్థ హృదయంతో నేను చేసుకున్నది నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించుకొని అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. Right, now this is a very revealing statement. ఇది చాలా గంభీరమైనటువంటి మాట. విషయం ఇది. God himself shows us that he can keep not even a Christian back from sinning, withholding them. మనము పాపము చేసి దాంట్లో నిలబడటం కాదు, ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఈ వచనాల్లో. Abimelech could have sinned grievously. మనము ఘోరమైనటువంటి పాపాన్ని పదే పదే చేయడం కాదు, But God himself withheld him from committing a sin. మనకి దేవుడు ఆ పాపాన్ని ఆ ఘోరమైన పాపాన్ని చేయకుండా ఆయన కృపని దయను కూడా మన పట్ల చూపిస్తున్నాడు, కుమరిస్తున్నాడు. I wonder whether we realize today that as God's ministers, he constantly withholds us from greater sins. మనము ఘోరమైన పాపాలు చేయకుండా మనల్ని నిలువరిస్తున్నాడు లేదా నిరోధిస్తున్నాడు. These sins would leave us prey to Satan, access to Satan would సాతానుకు ఆహారంగా కలుగుతున్నట్లుగా మనం వెళ్ళి సాతాను చేతిలో పడకుండా దేవుడు మనల్ని తన దయతో కాపాడుతున్నాడు. and they would also create allow us to be a terror to ourselves. మనం అందుకనే అంటే ఎక్కడైతే జాగ్రత్త పడాలో ఆ జాగ్రత్త పడేటువంటి గమనిక వరకు మనం ఉండాలి. And so brothers, whether you realize it or not today, God's mercy is actually keeping you from greater sin. మనము ఈ కృప గురించి ఆలోచన చేస్తున్నప్పుడు సహోదరులారా మీకు అర్థమవుతుందా, ఆయన కృప మనల్ని పాపము చేయకుండా నిలువరించి ఆప్చేస్తుంది. Now I know we shouldn't sin at all. మనము లోకంలో పాపం చేసిన మనం చేయము, But we do in thought, in heart, in mind, in action. కానీ మనం అలా చేయం. కానీ మన మనసుల్లోనూ మన యొక్క భావాల్లోనూ మన ఉద్రేకాల్లోనూ మన ఆలోచనలోనూ మనం పాపం చేస్తున్నాం. Let us again determine today ఇప్పుడు మనం ఒక నిర్ణయం చేసుకున్నాము, to plead on the mercy of God to keep us from falling. దేవుని యొక్క దయతో ప్రార్థన చేద్దాము, అలాంటి విషయాల్లో పడిపోకుండా ఆయన కృపను పెట్టుకుందాము. That we might run the race with faithfulness that is set before us. మనము ఆ పరుగులో విజయం సాధించేటట్టుగా దేవుని కృపను పొందుకొని పరిగెడదాము. And choose to be like Moses, మోషేలాగా మనం పరిగెడదాం. who didn't choose the momentary pleasures of Egypt and sin. తాత్కాలికమైన సుఖభోగాలని ఆశించలేనటువంటి మోషేలాగా మనము కూడా పరిగెడదాం. He chose rather to suffer the affliction of the flesh and live with the people of God. ఆ లేఖనాల్లో మనకు మోషే ఒక మంచి ఉదాహరణ ఏంటంటే ఈ లోక భోగములు ఎందుకు కాకుండా దేవుని ప్రజలతో శ్రమను నుంచడానికి ఇష్టపడ్డాడు. Amen. We nearly finished two more things. ఇంకా రెండోనే మనకి ముగించవలసింది. All the mercies of God culminate in the Lord Jesus Christ. అన్ని కృప సంబంధమైన వాత్సల్యం అంతయు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తులో కూర్చబడ్డాయి. God, who is rich in mercy, out of his great love, దేవుడు ఎంతో కృప కలిగిన వాడు, ఎంతో దయ కలిగిన వాడు, ఎంతో ప్రేమ కలిగిన వాడు అయినప్పటికీ, even when we were dead in sins, మనము పాపములో చనిపోయినప్పుడు raised us together with him. ఆయనతో పాటు తిరిగి లేచేటువంటి రీతిగా మనల్ని లేపాడు. God is not poor in mercy, he is rich in mercy. ఆయన చాలా అంటే దయలో చాలా దీనుడు, లేదంటే తక్కువ పూరని కాదు, చాలా ధనవంతుడు. And he's rich in mercy because he gave us himself in his son. ఎందుకు అంత ధనవంతుడు అని అంటే దయ చూపించడంలో తన కుమారుని యేసుక్రీస్తును
ప్రభువాన్ని నీ కొరకు నా కొరకు అప్పగించాడు. He showed his mercy by giving you the best he has. ఆయన తన కుమారుడు యేసు క్రీస్తు ప్రభువాన్ని He spared nothing to show you అప్పగించాడు. మన గురించి, మన పాపముల గురించి అప్పగించాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. So everything culminates in the cross of Calvary. అన్ని కూడా ఆయన శిలువ దగ్గర ప్రత్యక్షపరచబడుతూ ఉన్నాయి. We were hardened sinners. మనమైతే పాపములోను పాప సంబంధమైన విషయాల్లో ఉన్నాం. Yet mercy was shown. మనము దేవుని దయను కనికరమును పొందుకున్నాము. We deserve condemnation. మనమైతే దేవుని యొక్క ఉగ్రతకు పాపానికి దాసులమై నరకానికి He వెళ్ళేటువంటి gave వారు. us salvation. ఆయనైతే మనకి నిత్య జీవాన్ని రక్షిస్తున్నాడు. When we were his enemies, మనమైతే ఆయనకి శత్రువులము. he made us his friends. ఆయన మనల్ని స్నేహితులుగా చేశాడు. When we deserved hell and flames, నిత్య నాశనము నరకమునకు పాత్రమైనటువంటి he gave us heaven and eternal ఆయన life. నిత్య ప్రభువులో పరలోక భాగ్యాన్ని ఇచ్చాడు. Praise God that we are recipients of his mercy today. ఆయన ప్రభుకి పాత్రలుగా మనల్ని చేశాడు. Hallelujah. హల్లెలూయా. There's an author called Richard Sibbes, ఒక అంశం ఉంది ఆర్టికల్. and he said there is more mercy in Christ than there is sin in us. ఎక్కువ కృప క్రీస్తులో మనం చూసినప్పుడు అది మనలో కూడా కనబడుతూ ఉంటుంది. More mercy in Christ than sin in us. ఆయన కృప ఎక్కువగా శిలువలో కనబడుతున్నప్పుడు మనము ఎక్కువ పాపముగా కనబడుతున్నాం. Let's look at one final way the Lord shows us his mercy. ఆఖరిగా ఒకటి మనం చూద్దాము. He shows us his mercy in hearing our prayers. మన ప్రార్థనను ఆలకించడం ద్వారా కూడా ఆయన తన కృపని మనకు చూపిస్తా ఉన్నాడు. Psalm chapter 4 verse 1. కీర్తన గ్రంథము 4:1. Let us hear the psalmist's words for ourselves. ఒకసారి ఆ వచనాన్ని చదివి విందాం. Chapter 4 verse 1. నా నీతికి ఆధారమైనటువంటి దేవా, నేను మొరపెట్టుచున్నప్పుడు నాకు ఉత్తరమేమో. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. Right, so the psalmist is telling us the fact that God hears our prayer is an act of mercy from God. దేవుడు ఈ కీర్తనకారుడు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని బట్టి మనం గమనిస్తే దేవుడు చాలా మన పట్ల కృప చూపించేటువంటి వాడిగా కనబడుతున్నాడు. I think sometimes we might pray and just assume God's going to hear us. మనము ప్రార్థన చేసినప్పుడు చాలాసార్లు మనం అనుకుంటుంటాం, ఏమనుకుంటుంటాం అంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు అని అనుకుంటుంటాం. God doesn't have to listen to you, దేవుడు ఒకసారి నీ ప్రార్థన ఆలకించడు, but out of mercy he does. కానీ ఆయన కృపను బట్టి ఆలకిస్తాడంట. So we're told we can go to the throne of grace and find mercy in our time of need. ఆయన కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళి మోకరించి ఆయన కృప కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. Paul says we should boldly go into the Hebrew writer says we should boldly go into the throne of grace. మనం హెబ్రీ గ్రంథకర్త రాసినట్లుగా ధైర్యంతో ఆయన కృపా సింహాసనం దగ్గరికి వెళ్తున్నామని మాట వాడతాడు. And we're promised that God will bow down his ear. అలాగే వెళ్ళినప్పుడు ఆయన తన చెవికి మనకి మన ప్రార్థన ఆలకిస్తాడు. And incline his ear to our prayers. మన ప్రార్థనను ఆలకించి దేవుడు జవాబిస్తాడు. What's more important, dear brothers, is God not only hears our prayers, మనము సహోదరులారా, మనము ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తా ఉన్నాడు, which is an act of mercy in and of itself. దాంట్లోనే ఆయన యొక్క కృపను కూడా మిళితం చేసి ఉంటా ఉన్నాడు. But if we pray according to his will, ఆయన చిత్తములో మనం కానీ ప్రార్థన చేస్తే it shows an even greater act of mercy ఇంకా కూడా అత్యధికమైన కృపను మనకు చూపిస్తాయి. in answering our prayers. ఎలాంటి అత్యధికమైన కృప దేంట్లో అంటే మన ప్రార్థనలు ఆలకించడంలో చూపిస్తాడు. We're not like the other religions who pray to a god of the air, a god of nature that doesn't answer their prayer. బయట ఉన్నటువంటి మతస్థులు వారు చేసేటువంటి ప్రార్థన గాలికి ధూళికి చేసేటువంటి ప్రార్థన ఆలకించకపోవచ్చు. We have an almighty God that's able to answer all prayer according to his will. ఆయన చిత్తములో మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. Act of mercy. What a merciful God we ఎంత serve. దయగలిగిన వాడు, ఎంత కృప కలిగిన దేవుడు మనకున్నాడు. Well, as I close out this afternoon, ఈ మధ్యాహ్న కాలంలో మనకు జ్ఞాపకం చేస్తాను. I want us to consider when
we all meet in heaven together. మనమందరం కూడా పరలోకంలో తయారు చేయబడడం లేదు, పరలోకానికి వారసులు. You know, I don't. It's a mercy of God that I can be here even now. ఇక్కడ ఉండడం కూడా ఆయన కృప ద్వారానే నేను ఉన్నాను, ఇప్పుడు ఉండడం కూడా. And I don't know whether one day I won't be able to come back again. మళ్ళీ నేను వస్తానో అని నాకు తెలియదు. It all depends on the mercy of God. అదంతా కూడా ఆయన దయ మీద, కనికరం మీద ఆధారపడి ఉంటుంది. But I know if I see you again, if the next time I see you is in heaven, ఒకవేళ ఇక్కడ కాకుండా పరలోకంలో మిమ్మల్ని చూస్తే it'll be due to nothing else but the mercy of Jesus Christ. ఏది కాదండి, ఒకటే కేవలం యేసు క్రీస్తుని బట్టి ఆయన కృప ద్వారా మాత్రమే ఏదైనా. The mercy that keeps us, sustains us from falling, and brings us to the throne of glory. దేవుని మహా కృపను బట్టి మనము పడిపోకుండా, నలిగిపోకుండా, జారిపోకుండా ఆయన కృపే మనల్ని ఆయన కృపా సింహాసనం దగ్గరికి మనం తీసుకుని వెళ్తాం. Listen to the words of an author on the attributes of God called A.W. Tozer. ఆయన A.W. టోజర్ అనేటువంటి దైవజనుడు చెప్పినటువంటి మాటలను మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. He pictures this moment in getting to heaven and how he will sing praise to God. ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని దగ్గర ఆయన ఎలాంటి పాటలు పాడతాడో అనేటువంటిది అది దాంట్లో రాస్తుంది. And he writes these words. ఇలాంటి పదాలు రాస్తున్నాడు అక్కడ. When through the blood of the everlasting covenant, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిత్య నిబంధన ద్వారా నేను ప్రవేశించాను. we children of the shadows చీకటికి వారసులైనటువంటి మనల్ని reach at last our home in the light. గొప్ప తేజో సంబంధమైన వెలుగు మహిమలకు మనం తీసుకుని వెళ్ళాడు. We shall have 1,000 strings on our harp to play. మన దగ్గర వెయ్య ఆ సంగీత ధ్వనులు మన హృదయంలోంచి స్పందిస్తాయి. But the sweetest note and string in that harp will be this. దాంట్లో ఒక్కటి చాలా మధురమైనటువంటి ఒక్క చిన్న పదం ఏంటంటే The one that is tuned to sound forth the beautiful sound of the mercy of God. ఆ ఒక్క పదం ఏంటంటే అది అత్యంత కృప కలిగిన దేవుడు అనేటువంటి పదం. Amen. Let us stand and give God thanks for His mercy. మనమందరం కూడా ఆయన కృపను బట్టి మనం కృతజ్ఞత చెల్లించాలి. Father, we thank you for your mercy. దేవా నీ యొక్క కృపను బట్టి మీకు వందనాలు. Lord, you are a merciful God. దయా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. We thank you that we deserve nothing. ఆ ప్రభా మేమైతే ఏది అర్హత లేదు మాకు. Yet you have given us everything in your Son Jesus. కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువులో సమస్తాన్ని మాకు దయచేశారు మీరు. Lord, we rejoice in